హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు మన ఛానల్కి ఒక స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ 3 BHK తీసుకురావడం జరిగింది. ఇది మనకి టోటల్ 10 యూనిట్స్ ఉన్నాయండి. ఈచ్ ఫ్లోర్లో టూ యూనిట్స్ ఉన్నాయి, 2 ఫ్లాట్స్. మనకు టోటల్ 500 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈచ్ ఫ్లాట్ మనకు 1625 స్క్వేర్ ఫీట్స్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది మనకు ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్లో ఉన్నాయి. మనకు దీనిలో 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్. 5th ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వీడియోని పూర్తిగా చూడండి. మరియు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్, కామెంట్. మనకి అపార్ట్మెంట్ ముందు వైపున 30 feet రోడ్ ఉందండి. సో మనకి మిగతా అపార్ట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు సందీప్ గారు ఉన్నారు. వీరు మనకి మిగతా వివరాలని తెలిసి చెప్తారు. మనం పార్కింగ్ మొత్తం వచ్చేసి మనకు 500 స్క్వేర్ యార్డ్స్ అనేది. ఓకే, 500 స్క్వేర్ యార్డ్స్ ఏంటంటే మనకు 5 floors ఇచ్చాం, G+5 floors. ఓకే, ఈచ్ ఫ్లాట్ కి వచ్చేసి మనకు ఒకటి కార్ పార్కింగ్. ఓకే, ఇది అది ఇప్పుడు మనకు అవైలబుల్ వచ్చేసి 4th floor లో ఉన్నాయి, 1st floor లో ఉన్నాయి. అచ్చా, 1st floor వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది కార్ పార్కింగ్, 1st floor ఇక్కడ ఉంటుంది. ఓకే, మనకు 4th floor వచ్చేసి మనకు అక్కడ సైడ్ ఉంది, అక్కడ లాస్ట్ కు ఉంటుంది. ఓకే. మనకి ఏంటంటే అడిషనల్ ఏంటంటే మనం ఇటు సైడ్ ఉందా, ఇటు సైడ్ నుంచి, ఓకే, ఇటు సైడ్ నుంచి ఇక్కడ మనకు 3 feet మన షెడ్ ఇస్తున్నాం. అచ్చా, ఓకే. డైరెక్ట్ మనకు అక్కడనే హుడ్లు మనకి అల్లకి వెళ్ళిపోతున్నాయి. వాటర్ అనేది వాష్ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది ఏంటంటే మనకు ఏమన్నా వెహికల్స్ అన్నా కూడా మనం ముందు పెట్టుకోవచ్చు. లేదు ఇట్లా వద్దు నాకు అంటే మన బయట వాళ్ళు నచ్చిన మనకు గెస్ట్ వస్తున్నా కూడా ఆడ పెట్టుకోవచ్చు. ఓకే, అది మనకు బెస్ట్ పాయింట్ ఇక్కడ. ఓకే, సో మనకి అమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయన్న దీనికి? మనకు అమ్యూనిటీస్ వచ్చేసి మనకు లెఫ్ట్ ఉందన్న, కార్ పార్కింగ్ ఉంది. ఓకే, మంచిగా కనెక్షన్ 1 inch ఉంది. ఓకే, బోర్ కనెక్షన్ ఉంది, 1000 feet. మనకు ఇంగుడు గుంత. ఓకే, మనకు 100% కుబార బ్యాకప్ ఉంది. ఓకే, సో ఇవన్నీ అమ్యూనిటీస్ మనకు ఇంకోటి ప్లస్ మనకు CCTVs ఉన్నాయి. ఓకే, సో మనకి ఇది ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది అన్న, ఇక్కడ ప్రీమియం లొకేషన్ ఉన్నది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు వాటర్ ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు 1000 feet మనకు బోర్ వేసాం. ఓకే, మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ సరౌండింగ్ మొత్తం ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఓకే, ఈ ఏరియాలో ఎక్కడ ఏ అపార్ట్మెంట్ లో కూడా మనకు వాటర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో మనకి లొకేషన్ చూసుకుంటే పద్మనగర్ ఫేజ్ 2. మనకు రింగ్ రోడ్, నియర్ బై రింగ్ రోడ్. మనకి ఎంత వాకబుల్ డిస్టెన్స్, మనకు 50 meters. ఓకే, మనకు అక్కడనే మనకు అవైలబుల్ వచ్చేసి మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మనకు ఆటో వెహికల్స్ ఉన్నాయి. ఓకే, బస్సెస్ వస్తాయి మనకు. ఓకే, బాగుంటుంది, ఫెసిలిటీస్ ఉన్నాయి ఏరియాకి. మనకి ఇది చూసుకుంటే ఎంత 1625 సేఫ్టీతో 1625 సేఫ్టీతో కట్టాము. సో యూడిఎస్ ఎంత వస్తుంది దీనికి? మనకి ఈచ్ ఫ్లాట్ కి వచ్చేసి మనకు 50 UDS వస్తుంది. 50 UDS వస్తుంది. సో ఇది ఎట్లా ప్రైస్ ఎస్ఎఫ్టీ వైజా లేదంటే బాక్స్ ప్రైస్? అంటే బాక్స్ ప్రైస్ చేసామన్నా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బయట ఫర్ ఎస్ఎఫ్టీ 5000 చెప్తున్నారు, ప్లస్ మనకు 3 lakhs 4 lakhs అని చెప్పాం. మేము ఏంటంటే బాక్స్ ప్రైస్ మొత్తం ఆల్ ఇంక్లూడింగ్. మనకి ఆల్రెడీ ఓసీఎస్ వచ్చింది. ఓసీఎస్ మనకు GST ఉండదు. ఓకే, మనకి ఏంటంటే 82 lakhs లో మనకు ఆల్ ఇంక్లూడింగ్ అందిస్తున్నాం. ఓకే, 82 lakhs లో మొత్తం ఆల్ ఇంక్లూడింగ్ మొత్తం. సో మళ్ళీ పార్కింగ్ కోసం అట్లా ఏం లేదన్న, ఎక్స్ట్రా లేదు, మొత్తం బాక్స్ ప్రైస్ చెప్తున్నాం. అది 82 lakhs స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, సో మనకి ఏ ఫ్లోర్ లో ఉందన్న? మనకు 1st floor లో ఉందన్న, 4th floor లో ఉంది. ఫస్ట్ అండ్ ఫోర్త్. ఫస్ట్ లో నార్త్ ఉంది, 4th లో మనకి ఈస్ట్ ఉంది అన్న. అచ్చా, నార్త్ అండ్ ఈస్ట్ ఉంది. ఓకే, సో మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4th floor లో ఉన్న 3 BHK వెస్ట్ ఫేజ్ అనేది ఈస్ట్ ఫేజ్ లో ఉన్నాము. సో ఇది హాల్. మనకి మిగతా డైమెన్షన్స్ అన్ని మనకి అన్న ఇస్తారు. సందీప్ అన్న చెప్పండి అన్న. ఇది మనకు 1625 సేఫ్టీలో మనకు 3 BHK చేసామన్న. ఓకే, ఇది రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ టోటల్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్. ఓకే, మనకు వాల్ వచ్చేసి మనకు 24x12 వస్తుందన్న. ఓకే, 24x12. మనకు అక్కడ కిచెన్ ఇచ్చామన్న. ఓకే, అక్కడ కిచెన్ ఇచ్చాము, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాము. అది మాస్టర్ బెడ్రూమ్ అది. ఓకే, మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్న. ఓకే, అక్కడ మనకు గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చాము. ఓకే, సో ఏంటంటే మనకు ఇలా మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ ఇచ్చాము. ఓకే, ఇది చిల్డ్రన్ గెస్ట్ బెడ్రూమ్ వచ్చి కామన్ ఇచ్చాము. అంటే 2 washrooms ఉన్నాయి, 2 washrooms, 3 bedrooms, ఒక కిచెన్. ఇక్కడ మనకు యూటిలిటీ ఏరియా వస్తుంది, వాష్ ఏరియా ఇక్కడ. అండ్ మనకి ఈ ఫ్లాట్ చూసుకుంటే బాల్కనీ ఒకటి చాలా హైలైట్ ఉంటుంది అన్నది. బాల్కనీ ఏంటంటే మనకి ఎప్పుడన్నా స్ట్రెస్ ఫీల్ అయినా ఏది ఫీల్ అయినా అక్కడ కూర్చుంటే బాగుంటుంది అన్న. బయట మనకి రోడ్ వ్యూ చాలా వైడ్ ఇచ్చారు, రోడ్ వ్యూ ఉంది. సో మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయింది. మొత్తం ఫాల్ సీలింగ్ ఇచ్చాము, విత్ లైట్స్ ఇచ్చాము మేము. మీరు ఏంటంటే ఓన్లీ నా చిన్న హుడ్ వర్క్ చేయించుకోవాలి, ప్లస్ ఒక ఫ్యాన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనిలో మేమే ఆల్ రూమ్స్ లో ఫాల్ సీలింగ్ ఇచ్చాము, లైట్స్ ఇచ్చాము, 2 ఇచ్చాము. ఓకే,
సో విత్ గ్రిల్స్ కూడా ఇచ్చారు, సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చామన్నా. మొత్తం అన్ని గ్రైనైట్స్ వాడారు విండోస్ కి కూడా. మొత్తం గ్రానైట్స్ అన్న, మొత్తం ప్రీమియం లొకేషన్స్ ఉందన్న మొత్తం ఇది. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, ప్రీమియం ఉంది. అవునన్నా. సో మనకు క్వాలిటీలో మనకి ఏది వెనక రాలేదన్న, అన్ని బెస్ట్ క్వాలిటీ ఇచ్చాం మనం దీనిలో. ఓకే ఓకే. సో మనకి దీనికి లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అన్న. లోన్ 80% ఉంది అన్న. మీకు సేల్ బాగుందంటే 90% వెళ్ళచ్చు. ఓకే. మనకు ఒక 10 lakhs డౌన్ పేమెంట్ కట్టేసి మీతో మొత్తం లోన్కి వెళ్ళచ్చు. లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. సో మనకి ఈచ్ రూమ్స్ ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్, మనం ఇది చూసుకుంటే హాల్ చాలా స్పేషియస్గా వచ్చింది. మొత్తం రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ అండి ఇది. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, జస్ట్ మీరు రెడీ టు మూవ్ ఇన్ కావచ్చు దీనికి. సో హాల్లో మనకి చూసుకుంటే ఫాల్ సీలింగ్ చాలా బాగుంది, పైన లైట్స్ ఇట్లా అన్నీ చాలా బాగా ఇచ్చారు. మనకి చూసుకుంటే ముందు వైపున ఒకసారి ఇది బాల్కనీ అండి, చాలా బాగుంది. ఈ మొత్తం ఫ్లాట్కి ఇది ఒక మెయిన్ అండ్ మంచి ఫ్యూచర్ ఇది. మనకి లోపల చూసుకుంటే సింక్ ఇచ్చారు, బాల్కనీ కూడా చాలా రోడ్ ఫేసింగ్ ఉంది. ఇది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్కి. మనం ఇది 4th floorలో వస్తున్నాము. సో మనకి చూసుకుంటే మొత్తం ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం విండోస్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది, అండ్ మొత్తం పీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. మనకి ఇటువైపు ఒకటి వాష్ ఏరియా రావడం జరిగింది, యూటిలిటీ ఏరియా. అది మనం చూసుకుంటే మనకి గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది యూటిలిటీ ఏరియాలో. కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోయిందండి. మీకు చాలా పాజిటివ్స్ ఉంటాయి దీనిలో, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని బిల్డరే ప్రొవైడ్ చేయడం జరిగింది, గ్రిల్స్ కానీ అండ్ సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు వుడ్ వర్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఖర్చులో మీరు రెడీ టు మూవింగ్ కావచ్చు. ఇది మీరు చూస్తున్నది కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారు, అండ్ మార్బుల్స్ ఇచ్చారు, టైల్స్ ఇచ్చారు. మనకి ఒక విండో రావడం జరిగింది, అండ్ పైన మీకు బిల్డర్ ఎక్కడ కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఇవ్వరు, ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా రావడం జరిగింది. మీకు పైన కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ అండ్ విత్ లైట్స్తో ఫెసిలిటేట్ చేశారండి. ఇది మనకు పైన చూసుకుంటే అది ఒక స్టోరేజ్ కోసం దర్వాజా కూడా పైన మనకి సబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్, ఇది మీరు చూస్తున్నది గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి విండోస్కి గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి విండో కూడా సేఫ్టీ గ్రిల్స్ రావడం జరిగింది, అండ్ విత్ షెల్ఫ్లు రావడం జరిగింది. మనకి ఈ దీనిలో అటాచ్డ్ వాష్రూమ్ అనేది లేదు. మనం ఇది చూస్తున్నది గెస్ట్ బెడ్రూమ్, అండ్ చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ కూడా. హాల్ అంటే మొత్తం చాలా విశాలంగా ఉందండి. మనం చూసుకుంటే అక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్కి లెఫ్ట్ సైడ్లో మనం ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి పక్కలే కామన్ వాష్రూమ్, అండ్ లోపల చాలా స్పేషియస్గా ఉంది. మనం చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ అండ్ లైట్స్ చాలా బాగున్నాయండి. ప్రతి బెడ్రూమ్లో కూడా లైట్స్ అనేది చాలా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది బిల్డర్. ఈ బిల్డర్ అనేది మనకి వర్క్ అనేది ఫినిషింగ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ చాలా క్వాలిటీగా ఇచ్చారండి. పైన మనకి వాష్లో చూసుకుంటే కూడా మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రావడం జరిగింది. అన్నీ అనేది ఫెసిలిటేట్ చేశారు. జస్ట్ చిన్న చిన్న ఎక్విప్మెంట్ మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని ఎమ్యూనిటీస్ అన్ని ఫెసిలిటీస్ అన్ని బిల్డర్ ఇవ్వడం జరిగింది. మనం ఇది చూసుకుంటే మెయిన్గా మనకి మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేషియస్గా ఉంది. డైమెన్షన్స్ ఒకసారి చూసుకుంటే మనకి ఇది 10/12 ఉంటుందండి. ఇది 11/12 ఉంటుంది, అండ్ విత్ షెల్ఫ్ రావడం జరిగింది, ఒక విండో కూడా రావడం జరిగింది. మనకి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ వస్తుంది. మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. మనకు చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. ఇది ప్రైమ్ ఏరియా అండి చింతల్లో, చాలా బాగుంది. చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనకి యాక్సెసిబిలిటీ కూడా ఈ ఏరియాకి రావడానికి చాలా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు. ఇది మీరు మిగతా ఇంకేమైనా డీటెయిల్స్ కావాల్సి ఉంటే ఓనర్ నెంబర్ అనే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఓనర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.